హాయ్ అండి. నేను మీ శ్రీనివాస్. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈ మధ్య శివాజీ గారు ఆడవాళ్ళ వస్త్రాల మీద చిన్న కామెంట్ చేశారు. దాని గురించి పెద్ద రచ్చ అయింది, పెద్ద పెంటయింది. అందరూ చూసే ఉంటారు. అసలు ఆయన చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది అనే విషయం ఒక్కసారి మనం ఆలోచిద్దామా? శివాజీ గారు చెప్పింది 100% తప్పు. ఎందుకో చెప్పమంటారా? ఆయన మన తెలుగింటి అమ్మాయి ఎలా ఉండాలి, ఎంత అందంగా, పద్ధతిగా, కట్టుబొట్టు అనే విషయాల గురించి చెప్పారు. ఈ రోజుల్లో అమ్మాయిలు మీరు చాలామంది చూస్తున్నారు. ఇన్‌స్టాలో అవ్వచ్చు, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అవ్వచ్చు, అర్ధనగ్న ప్రదర్శన. చిన్న చిన్న బట్టలేసుకొని, పిక్కలు కనిపించేలా నిక్కర్లేసుకొని, ఇంకా సామాన్లు, సామాన్ల గురించి కూడా అంటున్నారు. దాంతో అలా పోల్చారండి అంతే. అవన్నీ కనిపించేలాగా వ్యూస్ కోసం, సబ్‌స్క్రైబర్స్ కోసం, వీటి కోసం చాలా దారుణంగా దిగజారిపోతున్నారండి. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి మహిళా సంఘాలు అవ్వచ్చు వీళ్ళందరూ? కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదండి. ఆయన చెప్పింది మన మంచి కోసం చెప్పారు. పద్ధతిగా ఉండాలమ్మా, ఇలా ఉంటే మీకు గౌరవం వస్తుంది అని చెప్పారు. అది విన్నోళ్ళు పాటిస్తారు. కొంతమందికి అలాంటి విషయాలు నచ్చవండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పోజింగ్ చేయడమే ముఖ్యం వాళ్ళకి. అలాంటి వాళ్ళని మనం ఏం మార్చలేము. సరే ఆయన కొన్ని అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు ఆ వర్డ్స్. ఓకే. ఆ విషయంలో తప్పే. ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. బయట ఎన్ని మాటలు మాట్లాడుకుంటారండి? ఆయన ఏదో ఒక్క మాట అన్నందుకు దాని గురించి చించి చించి చేట చేశారు. శివాజీ గారు మీరు ఎన్ని చెప్పండి, వీళ్ళలో మార్పు రాదండి. వినేవాళ్ళు వింటారు. మీరు మంచి కోసమే చెప్పారు. వాళ్ళ గౌరవం కోసం చెప్పారు. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో 100% ఒక్క ముక్క కూడా తప్పు లేదు. ఓకే. థ్యాంక్ యూ.